ప్రస్తుతం దశాబ్ద కాలంగా మీరున్నారు. సో మీ గవర్నమెంట్లో మీరు ఎలాంటి ప్రోగ్రెస్ చూశారు? ఇప్పుడు ఏం లేదు అంటే ఇంకా వచ్చి ఎన్నో రోజులు అవ్వట్లేదు, బట్ ఈవెందో ఏం అబ్జర్వ్ చేశారు? తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చి రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు, కొత్త ప్రాజెక్టుల వల్ల భారతదేశానికే అన్నపూర్ణ లెక్క పంజాబ్, హర్యానాను మించేనన్ని వరి ధాన్యాన్ని పండించే స్థాయికి వెళ్ళడం జరిగింది. అంటే 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి మరి తెలంగాణ రాష్ట్రం వెళ్ళింది. ఐక్యరాజ్య సమితి సైతము తెలంగాణ ప్రభుత్వం పెట్టిన వ్యవసాయ విధానాన్ని మెచ్చుకోవడం జరిగింది. రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం, రైతు వేదికలను ఏర్పాటు చేయడం, 5,000 ఎకరాలకు ఒక రైతు వేదిక పెట్టి ఆ రకంగా మరి రైతుల పాలిట దేవుడైంది కేసీఆర్ గారు. మొత్తము రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అన్ని నింపడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా కాళేశ్వరము దాదాపు 500 టీఎంసీ నీటితోటి మరి మల్లన్న సాగర్ వరకు నీళ్ళు తీసుకొచ్చి ఆ రకంగా ఈరోజు ఎత్తైన ప్రాంతంలో ఉన్న వాటన్నిటికీ మిడ్ మ్యానేరు, అక్కడి నుంచి కిందికి లోయర్ మ్యానేరు ద్వారా శ్రీరామ్ సాగర్కి నీళ్ళు వదిలిపెట్టేసి నల్గొండ, ఖమ్మం వరకు నీళ్లు తీసుకుపోయే కార్యక్రమం కింద సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చి మొన్న ఇనాగ్రేట్ చేయడం అనేది కాంగ్రెస్ నాయకులు. సో ఆ రకంగా కింది ఖమ్మంకి మొత్తం కూడా 70,000 ఎకరాలకు అక్కడ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. మా ప్రాంతం అంతా కూడా, మా ప్రాంతం అంటే స్టేషన్ గనుపు నియోజకవర్గం మొత్తంగా దేవాదుల ద్వారా సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ నిర్మించి అక్కడి నుంచి వెళ్ళి 365 రోజులు నీళ్లు లిఫ్ట్ చేసుకునే విధంగా 24 అవర్స్ మరి పంపింగ్ చేసుకునే విధంగా అన్ని చెర్లు, కుంటలు అన్నీ కూడా మే, జూన్ నెలలనే నింపే పరిస్థితి ఉండేది. తర్వాత జూన్ తర్వాత చెర్లలకు నీళ్ళు ఇచ్చి పొలాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పటి వరకు రిజర్వాయర్లే ఒట్టిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకు కాళేశ్వరం కట్టారు కదా, కాళేశ్వరం అడగముందు చెప్పాను కదా, ఆల్రెడీ ఇవాళ మల్లన్న సాగర్కి నీళ్లు లిఫ్ట్ చేశారు. కానీ సరి అయిన ప్రణాళిక లేక, సమీక్ష లేక లేటుగా మొదలుపెట్టారు అంటున్నాం. మేమున్నప్పుడు మేలో రివ్యూస్ ఏర్పాటు చేసి జూన్లో రిజర్వాయర్లు నింపి జూలై మాసంలో పొలాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది ఒక లెక్క ప్రకారం. అట్లా చేయకపోవడం వల్ల రైతులకు నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళ చెర్లు నిండే రిజర్వాయర్లు కృష్ణా నీళ్ళని పోయి సముద్రంలో కలుస్తున్నాయి, ఇటు గోదావరి నీళ్ళు పోయి సముద్రంలో కలుస్తున్నాయి, లక్షల క్యూసెక్ల నీళ్లు. కానీ సరైన సమయంలో లిఫ్ట్ చేయకపోవడం వల్ల రిజర్వాయర్లు నిండలేదు. రిజర్వాయర్ల తర్వాత చెరువులు, కుంటలు నిండవలసిన అవసరం ఉండే, అక్కడి నుంచి పొలాలకు పోయే అవసరం ఉండే. ఎక్కడ కూడా దేవాదుల కింద ఎక్కడ కూడా ఇప్పుడు చెర్లలకు నీళ్ళు లేవు. ఇప్పుడు మల్లన్న సాగర్ పోయి మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి చెర్లలకు నీళ్ళు పోవాలి, కుంటలకు నీళ్ళు పోవాలి, తర్వాత పొలాలకు నీళ్ళు పోవాలి. సో లేట్ ప్రాసెస్ మొదలైంది. తర్వాత రైతులకు రైతు భరోసా వేయలేదు, రైతు బంధు ఇచ్చేది ఉండి ఇప్పటివరకు రైతు బంధు వేయలేదు. సో రైతుల పాలిటీ రాక్షస అయింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఎక్కడ కూడా రైతులు మెచ్చుకునే పరిస్థితి లేదు. తెల్లారులేస్తే రైతులు రోడ్ల మీద పడి తిట్టడం జరుగుతుంది, ధర్నాలు చేయడం జరుగుతుంది, రైతు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ మిగిలిపోయింది. తర్వాత రైతు మరి కళ్యాణ లక్ష్మి ఇస్తానని చెప్పేసి ₹1,00,000 కాదు తులం బంగారం ఇస్తానన్నారు. తులం బంగారం దేవుడు కానీ ఆ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు రాని పరిస్థితి ఉన్నది. తర్వాత ప్రతి కుటుంబానికి ₹2,500 మహిళా పేరు మీద ఇస్తున్నారు. ఇంతవరకు అతి లేదు, గతి లేదు. తర్వాత వడ్లన్నిటికీ 500 బోనస్ అన్నారు. ఒక సన్నవాటికే ఇస్తామని ప్రకటించిండ్రు, అది కూడా ఏమి ఇవ్వలేదు. 2,000 పెన్షన్ ఉంటే 4,000 చేస్తా అన్నారు, ఒక్క పైసా కూడా పెంచలేదు. అది కూడా ఒక నెల మాత్రం ఇవ్వని కూడా ఇవ్వలేదు. ప్రతి నెలకు పల్లె ప్రగతి పేరు మీద ₹230 కోట్ల గ్రామాల పరిశుభ్రత కోసము, తర్వాత అభివృద్ధి కోసం గ్రామాలకు ఇచ్చేది. ఇప్పుడు అవి 5 నెలల నుండి ఇవ్వకపోవడం వల్ల గ్రామాలన్నీ కూడా మురికి కుంపాలైపోయి డెంగ్యూ జ్వరాలతోటి, విష జ్వరాలతోటి, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ వీటన్నిటితోటి గ్రామాలన్నీ కూడా విష జ్వరాలతోటి మూలుగుతున్నాయి. అట్లాగే పట్టణ ప్రగతి పేరు మీద 260 కోట్లు ప్రతి నెల ఇచ్చేది, అవి కూడా ఇవ్వట్లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇది రేవంత్ మార్కు అనేది ఏం లేకుండా మీరు అన్నట్టు హైడ్రా రేవంత్ మార్కులు ఎక్కువ పడుతుంది తప్ప వేరే ఏది ఇప్పటివరకు అభివృద్ధి విషయంలో వాళ్ళు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏ ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు. తర్వాత కనీసము ఆన్గోయింగ్ అంటే లంకె బిందులు ఉన్నాయనుకుని అన్నారు కదా, అంటే ఒకంత అంటే ఇప్పుడు గతంలో మీ వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి అని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అట్లా చేస్తానికి అవకాశమే లేదు కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం అయినా, ఏ ప్రాజెక్ట్ కట్టడం అయినా అభివృద్ధిలో భాగం. తర్వాత మనకు ప్రోడక్ట్ పెరిగింది, మొత్తం వరి ధాన్యం పెరిగింది.
రిజర్వాయర్లు కట్టుకున్నాము, కాలువలు తవ్వుకోగలిగినాము, కరెంటు ఉచితంగా ఇచ్చుకోగలిగినాము, కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒడ్లు సమయానికి కొనగలిగినాము. వీళ్ళు ఒడ్లు కొనలేదు, ధర లేదు, ఏది చెప్పినా గిది చేసిండ్రు అనేది లేదు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు యథావిధంగా చేసినా మేము 6 నెలల వరకు ఏం ముట్టుకోమన్నా కూడా మంచి పేరన్నా ఉంటుండే. రాగానే మొదలుపెట్టిండ్రు, ఏం చేయకపోవడంతో ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు అయిపోయింది. అంటే ఖజానా ఖాళీగా ఉంది, మేమేం చేస్తాం అన్నాడు. ఖజానా ఖాళీ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు అప్పు ఎవరికి పుడుతుంది? మన అభివృద్ధిని చూసి, మన ప్లానింగ్ని చూసి ఎదుటోళ్ళు అప్పిస్తారు. ఏదో బీదవాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకొని పోయి నాకు 10 కోట్లు అప్పు ఇవ్వమంటే ఇవ్వరు కదా. సో అప్పిచ్చే స్థాయిలో మనం ఉండాలి. అప్పిచ్చే దానికి ఏమేమి వెసులుబాట్లు ఉంటాయి వాటన్నిటి ప్రొవైడ్ చేయాలి, అప్పుడు అప్పు ఇస్తారు. సో వీళ్ళకి కూడా ఇప్పుడు తక్కువ ఏం చేయలేదు కదా. ఇది వచ్చే కంచెలు కూడా ఇప్పుడు 60,000 నో తెలంగాణ వచ్చినప్పుడు సర్ప్లస్ లో ఉంది బడ్జెట్, ఇప్పుడు దాదాపు బడ్జెట్ అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఒక దాదాపు ఎంత 120 కోట్ల రూపాయలేమో అప్పులు తీసుకొచ్చింది ఇప్పుడు వీళ్ళు వచ్చిన కొద్ది పీరియడ్లో. తర్వాత ప్రభుత్వ పరంగా వచ్చే ఆమ్దాన్ ఉన్నది, అవి మొత్తం కలిపిన మరి ఏం చేసిండో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఈయన వచ్చిన ఈ 8 నెలలనే దాదాపు 100 కోట్ల అప్పు తీసుకొచ్చిండు.